తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఏడాది కాలంగా ఆయన ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. కానీ ఆయన ఇమేజ్ అయితే ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అనే ఎదురు చూస్తూనే ఉన్నారు ఇంకా ఆయన అభిమానులు, తెలంగాణ ప్రజలు సైతం. మాకెంత గోస వచ్చే ఏదోటి జయవే. ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ బాత్రూంలో జారిపడ్డారు. ఆ తర్వాత తుంటి ఆపరేషన్ జరిగింది. ఆయన అనారోగ్యం నుంచి కోలుకోవడానికి సుమారు నెలన్నర సమయం పట్టింది. ముఖ్యంగా ఉద్యమ కాలం నుంచే కేసీఆర్కు అభిమానులు ఎక్కువ. మీరందరూ కూడా ఈరోజు బాధపడకుండా స్పీచుల్లో ఆయన విసిరే చలోక్తులు, సామెతలు, ఆయన మాట తీరు అంటే ప్రజలకు ఎంతగానో ఇష్టం. ఆయన ప్రసంగం వస్తుందంటే జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక ఇంటి బయట ఉన్నోళ్ళు యూట్యూబ్లు ఓపెన్ చేసి మరీ కేసీఆర్ స్పీచ్ చూస్తుంటారు. ఎందుకంటే ఆయన పంచులు, చమత్కారం, కౌంటర్లు, విమర్శలు అలా ఆకట్టుకునేవి. కానీ వయసు మీద పడుతుండడం, అనారోగ్యం కారణాల వల్ల కాస్త గ్యాప్ ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఇంకా ఆయన కోసం పరితపిస్తూనే ఉన్నారు. నమ్మలేకపోతోంది నీ పాలన లేదంటే ఊరు. ఒకప్పుడు ఆయన మీడియా సమావేశాలకు ఛానల్స్లలో వచ్చిన రేటింగ్స్ అంతా ఇంత కావు. కేసీఆర్ వారసత్వంతో కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ముందు నుంచి దూకుడుగా వ్యవహరిస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దాంతో ప్రజలు సైతం పెద్దగా ఆదరించాలని అనుకోవడం లేదు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లో సత్తా చాటినప్పటికీ మంత్రిగా కొనసాగినన్ని రోజులు అందరికీ కలిసే పరిస్థితి ఉండేది కాదన్న వాదన ఉంది. అంతేకాకుండా కొంతమందిని మాత్రమే చేరదీశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నుంచి కేసీఆర్ బయటకు రావడం లేదు. అప్పటి నుంచి పార్టీని కేటీఆర్ ముందుకు నడిపిస్తున్నారు. అది కూడా ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఇస్తున్న డైరెక్షన్లతోనే ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే రేవంత్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కేటీఆర్ ప్రభుత్వంపై ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక సాకు చెబుతూ మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి పథకానికి అడ్డు తగులుతూనే ఉన్నారు. ఏదో ఒకటి అందులో లోపాలను వెతుకుతూ ప్రజల్లో మైలేజీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవి అన్ని కూడా పోల్తా కొడుతున్నాయి. హైడ్రా విషయంలో కావచ్చు, లగచర్ల భూముల విషయంలో కావచ్చు, ఇలా ప్రతి దాంట్లోనూ విమర్శలు చేస్తూ దొరికిపోతున్నారు. కేటీఆర్ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో సహా బయట పెడుతున్నది.